వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. సంక్రాంతి సంబరాలు ఆ కుటుంబంతో పాటు గ్రామంలోనూ విషాదాన్ని మిగిల్చింది. ఎక్కడంటే పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం వెంగళపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందినటువంటి బోయకొండలో పనిచేస్తున్న సహదేవరెడ్డి కుమారుడు తేజ డిగ్రీ కంప్లీట్ చేసుకుని పుంగనూరులో సంక్రాంతి పండుగ రావడంతో మూలాలైనటువంటి గ్రామానికి చేరుకున్నాడు. ఇక్కడ చేరుకుని స్నేహితులతో అంతా కలిసి 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. చివరి రోజున పాలింపల్లి సమీపంలోని మనం చూస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడికి వచ్చాడు. ఈ క్రికెట్ టోర్నమెంట్ లో క్రికెట్ ఆడుతూ ఇక్కడే మనం చూస్తున్న ఆ లాస్ట్ లో ఆ చివరిలో అతను నిలబడి ఉండి ఫీల్డింగ్ చేస్తున్నాడు. వెంటనే అతను కుప్పకూలిపోవడంతో సహచరులందరూ అతను తీసుకుని ఎండకేమైనా పడిపోయాడేమో అనుకొని ఇక్కడి నుంచి చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ నాడి కొట్టుకోవడం లేదని వైద్యులు పుంగనూరుకు రెఫర్ చేయడంతో మార్గ మధ్యంలో అతను మృతి చెందాడు అని వైద్యులు ధృవీకరించడంతో అతన్ని ఇంటికి తరలించారు. మృతుడి తేజ తండ్రి సహదేవరెడ్డి బోయకొండలో పనిచేస్తున్నాడు. గతంలో వారు మేడికుర్తిలో ఉండేవారని, ఇక్కడికి పిల్లల చదువుల కోసం వచ్చి ఉద్యోగరీత్యా ఇక్కడే ఉండిపోయాడని గ్రామస్తులు అన్నారు. అంతేకాకుండా మృతుడి తండ్రి సహదేవరెడ్డికి ఒక కుమారుడు మాత్రమే ఉన్నారు. కుమార్తెకు ఇటీవలే వివాహం జరిగింది. కుమారుడిని భవిష్యత్తులో ఉంచుకొని తేజ భవిష్యత్తు కోసం ఎంతో ఆయన చూశాడు. అయితే క్రికెట్లో కుప్పకూలి మరణించడంతో అతని రోదన అరణ్య రోదనగా మిగిలింది. అంతేకాకుండా కుటుంబంలో అతను చనిపోయిన తర్వాత గ్రామస్తులందరూ వచ్చి ఏడుస్తుంటే వారిని చూసిన వారికి కూడా సైతం కంటతడి పట్టించింది. నా పేరు మంజునాథ్. మేము ఇక్కడ వెంగళపల్లి పంచాయతీలో టోర్నమెంట్ ఆడుతా ఉన్నప్పుడు ఆ అబ్బాయి 7.5 5th ఓవర్ 8th ఓవర్లో 5th బాల్లో ఫీల్డింగ్ చేస్తా ఉండి అక్కడికక్కడే పడిపోయినాడు. అంటే కళ్ళు తిరిగినట్టు పడిపోయినాడు. ఇంకా మేము కళ్ళు తిరిగినాయి కదా అని చెప్పి ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు చనిపోయినట్టు నిర్ధారించారు. అంటే ఏ సందర్భంలో క్రికెట్ టోర్నమెంట్ అనేది? అది సంక్రాంతి, ప్రతి ఇయర్ సంక్రాంతికి టోర్నమెంట్ నిర్వహిస్తారు. తేజ అనే అబ్బాయి ఎన్ని ఏళ్ళ నుంచి ఆడుతున్నాడు? ఆ అబ్బాయి ఆడుతున్నాడు, ఒక 5 years పై నుంచి ఆడుతున్నాడు.